యెహోవాను ఎవడైతే ఘనపరచడో, రాజును ఎవరైతే ఘనపరచరో వాళ్ళ జోలికి నువ్వు పొరపాటును కూడా నువ్వు వెళ్ళొద్దు. యెహోవాను ఘనపరచని వానితో నీకు సహవాసం ఏంటి? యెహోవాను ఆరాధించని వాళ్ళతో నీకు సాంగత్యం ఏంటి? అలాంటి వాళ్ళతో నీవెందుకు వెళ్తున్నావు? ఘనపరచవలసింది ఎవరిని? ఈరోజు నీవు ఎవరిని ఘనపరుస్తూ ఉన్నావు? కొందరైతే మనుషుల్ని ఘనపరుస్తూ ఉన్నారు. మనుషులకు కనబడాలని, మనుషుల దృష్టిలో పడాలని చేయాలనేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టిలో నేను పడాలి. వేల మందిలో, లక్షల మందిల మధ్యలో